నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి డిప్రెషన్కు లోనవుతాడు. చదువుకునే వయస్సులో, బాల్యంలో ఏ కోర్సు చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనం కొంత వీక్గా ఉన్నప్పుడు ఆ వయస్సులో మనం డిప్రెషన్కి లోనవుతాం. ఆ తర్వాత ఒక టీనేజ్ దశ 18, 20, 21 సంవత్సరాల నుంచి 25 వరకు ప్రేమ, అట్రాక్షను ఈ పేరుతో మనము కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైనటువంటి డిప్రెషన్కి లోనవుతాం. చదువైపోయిన తర్వాత ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో ఫెయిల్యూర్ అయిపోయామని, ఆర్థికంగా కుంగిపోయామని, అప్పుల పాలైపోయామని, ఈ రకంగా ఒక యవ్వనములో మనిషి డిప్రెషన్కు లోనవుతాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత సంసార జీవితంలో భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య, అనుకూలంగా లేకపోవడము, గొడవలు, ఇలా రకరకాల సమస్యలతో ప్రతి మనిషి డిప్రెషన్కి లోనవుతాడు, మానసికంగా కృంగిపోతాడు. సో ఈ కుంగుబాటుకు వచ్చినప్పుడు తనకు తానుగా ఏం చెయ్యాలో తెలియక, తనకు తానుగా ఎక్కడికి వెళ్ళాలో తోచని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చేస్తాడు. సో ఇలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు చేయాల్సినవి రెండే రెండు. ఒకటి, మీరు ఏ ప్రదేశంలో, ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని మార్చండి. ఎందుకంటే అప్పటికే మీ ఆలోచనలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక డిప్రెషన్తో, వెలుగులో కూడా అర్ధరాత్రిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని మార్చండి. ఒకవేళ మీకు ఇంకా తీవ్రంగా డిప్రెషన్లో ఉన్నారు, కుంగుబాటులో ఉన్నారు, చనిపోయే ఆలోచనలో ఉంటే మీరు ఇమ్మీడియట్లీగా ఎక్కడైనా విహారయాత్రకి వెళ్ళిపోండి. అంటే బీచ్ లాంటి ప్రాంతాలకు, లేకపోతే టెంపుల్స్కో, లేకపోతే న్యాచురల్గా గ్రీన్ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి. ఒక 2 days మీరు అలా దూరం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు మీరు మానసికమైనటువంటి కుంగుబాటు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, కౌన్సిలింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా కృంగిపోయి తనకు తానుగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఎక్స్పర్ట్ల నుంచి, ప్రాక్టికల్గా సైకాలజీ చేసినటువంటి సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు కౌన్సిలింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎప్పుడు ఒకే లెవెల్లో మన మనస్సులో ఉండదు. దాని స్థాయి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే మనం చాలా తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు డిప్రెషన్ అనేది ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ సమస్య నుంచి కొంత బయటపడినట్టు, ఉపశమనం కలగగానే డిప్రెషన్లో నుంచి కొంత బయటపడ్డట్టు ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఎల్బీ నగర్లో మేము నూతనంగా ఓపెన్ చేయే ఆఫీసులో ఫ్యామిలీ కౌన్సిలింగ్, టీనేజ్ కౌన్సిలింగ్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. బికాస్ ఐ హ్యావ్ డన్ మై MSc సైకాలజీ, ఐ హ్యావ్ కండక్టెడ్ thousands of seminars to the students and families. మానసికంగా కృంగిపోయిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి, ఒక స్నేహితుడిలా, ఒక అన్నలా, ఒక ఇంటి బంధువుగా మాట్లాడి వాళ్ళను ఆ సమస్య నుంచి బయటికి తేవడానికి ఎంతో ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు మీ ముందుకు ఎల్బీ నగర్లో ఆఫీసు మీ ముందుకు వస్తుంది. సో ఆ రకంగా మానసికంగా కృంగిపోయే వాళ్ళు కూడా మాకు సంప్రదించవచ్చు. డిప్రెషన్ నుంచి బయటపడడానికి నా వంతుగా నేను మీకు సహకరిస్తాను. మీరు మానసికంగా ధైర్యంగా ముందుకెళ్ళడానికి నేను మీకు తోడుంటాను.